కల్వకుంట్ల కవిత మరి కాసేపట్లో రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించిన కవిత మునీరాబాద్ బయలుదేరారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉదయం 10 గంటలకు సొంత రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ పూర్తిగా రంగం సిద్ధమైంది. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం వేదికగా కవిత ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. ఉదయం ఈ రాజకీయ పార్టీ ప్రకటన కోసం ఉదయం తన నివాసం నుంచి బయలుదేరిన కవిత గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. 9:30 ప్రాంతంలో ఇక్కడికి మునీరాబాద్కు చేరుకుంటారు. మునీరాబాద్కు చేరుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కవిత ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. వేదికపై నుంచి ప్రసంగించే సమయంలో పార్టీకి సంబంధించిన లక్ష్యాలు ఎజెండాను పూర్తి స్థాయిలో వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు 5 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి దాదాపు గంటకు పైగా కవిత ప్రసంగం ఉండనుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేదికను ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. 33 జిల్లాల నుంచి జనాన్ని సమీకరించారు. 33 జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. ప్రత్యేకించి కవిత ఇప్పటికీ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో అందరినీ ఎవరైతే జాగృతిలో క్రియాశీలకంగా ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే వీరందరికీ క్రియాశీలంగా ప్రారంభిస్తారు. ప్రస్తుతం తెలంగాణ సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోనాలు, బతుకమ్మ, డప్పు చప్పట్ల మధ్య కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కవిత తాను సర్వోదయ సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తాను, ఆ దిశగానే తన రాజకీయ పార్టీ ఉంటుందని కవిత చెప్తూ వస్తారు. కొత్త తరం రాజకీయాలను పరిచయం చేస్తాము, తమ పార్టీలో అత్యధికంగా మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని కవిత అంటుంది. కవితకు సంబంధించిన పార్టీ పేరుకు సంబంధించి ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు. పార్టీ పేరు ఏముంటుందన్న విషయమే ఆసక్తి నెలకొంది, అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకున్న ప్రకారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దాని ప్రకారం తెలంగాణ జాగృతి పేరిట కవిత తన పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని గతంలో కోర్టును ఆదేశించారు. అటు మధ్యలో ఒకసారి గతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఉండే అవకాశం ఉందన్నట్లు కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత రాజకీయ పార్టీ పేరుకు సంబంధించి కూడా కొంత ఆసక్తి నెలకొంది. కవితకు సంబంధించి ఏ పార్టీ పేరుతో వస్తారన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కవిత మాత్రం తన ఎజెండా ప్రత్యేకించి తెలంగాణ సర్వోదయ తెలంగాణ, సామాజిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్ళైనా గడిచిపోయినప్పటికీ కూడా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేని నేపథ్యంలోనే తాను సరికొత్త రాజకీయ శక్తిగా వస్తున్నట్లు కూడా కవిత పదే చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే తన పార్టీ కార్యాచరణ ఉంటుంది, అందుకనగానే కార్యక్రమాలు అమలు చేస్తామని కవిత చెప్తున్నారు. ఇవాళ సమావేశానికి అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. వారందరి సమక్షంలోనే కవిత ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీని సంబంధించిన ప్రకటన చేయన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, మునీరాబాద్ ప్రాంగణంలో చూడవచ్చు ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన కళాకారుల బృందాలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మ, బోనాలు ఇలా వివిధకు సంబంధించిన ప్రదర్శనలతో వస్తుంది. కవిత కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. కవిత ప్రాంగణానికి చేరుకునే సమయంలోనే వీరు ఘనంగా స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సరికొత్త పార్టీకి సంబంధించి కవిత ప్రకటన చేయనున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. What's